హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫేస్ వాష్ గురించి చెప్తున్నానండి. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోలో చాలామంది నాకు మంచి ఫేస్ వాష్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసానికి ఎవరైతే నాకు కామెంట్ చేసి అడిగారో వాళ్ళందరి కోసానికి అయితే నేను మంచి ఫేస్ వాష్ అయితే తీసుకొచ్చానండి. ఈ వింటర్ సీజన్లో అందరు సోప్ వాడలేరు కదా. ఎంత ఆయిలీ స్కిన్ అయినా, ఎంత డ్రై స్కిన్ అయినా సరే, ఎలాంటి స్కిన్ అయినా సరేనండి, మనం సోప్ వాడడం వల్ల మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా డ్రై అయిపోతుంది. మన స్కిన్ పీల్ అయ్యేలాగా మొత్తం స్కిన్ మీద ఉన్న మొత్తం లేయర్ లాగా ఊడిపోతూ ఉంటుంది అనమాట. సోప్ యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ ఎక్కువ డ్రై అనిపిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసానికి అయితే కంపల్సరీ సోప్ యూజ్ చేయొద్దండి, ఫేస్ వాషే యూజ్ చేయాలి. సో ఈ ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరు యూజ్ చేయాలని చెప్పబోతున్నానండి. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్లు రావు ఫ్రెండ్స్. చివరి వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫేస్ వాష్ వచ్చేసి పపాయా ఫేస్ వాష్ అండి. జాయ్స్ ది హెర్బల్ పపాయా ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ మనకి స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్, డార్క్ స్పాట్స్ అలాంటి స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఫ్రెష్ పపాయా ఉందండి, కెమికల్ లేదు, అర్బన్ ఫ్రీ ఉందండి. చాలా బాగుంది పపాయా అయితే. ఈ పపాయా ఫేస్ వాష్ ఫ్రెష్ ఫ్రూట్తో మనం ఎలా యూజ్ చేస్తామో అలాగే ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఫేస్ వాష్ అయితే. దీంట్లోనే ఇంకొకటి కూడా వస్తుంది ఫ్రెండ్స్, డీటాన్ ఫేస్ వాష్ అని వస్తుంది. సో ఆ ఫేస్ వాష్ ఎవరికన్నా కావాలి అని అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను ఆ ఫేస్ వాష్ గురించి కూడా మీకు రివ్యూ చూపిస్తాను. సో అది ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో మన స్కిన్ షైనీగా అవ్వడానికి, గ్లాసీగా ఉండడానికి ఈ ఫేస్ వాష్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి. మనకి ఇప్పుడైతే సోప్స్ అయితే అస్సలు వాడొద్దండి, ఫేస్కి చాలా స్కిన్ డ్యామేజ్ అయితే అయిపోతుంది. కంపల్సరీ మనం ఫేస్ వాష్ యూజ్ చేయాలి. మీకు ఫేస్ వాష్ ఇది ఎలా ఉంటుందో మీకు చూడాలి అని అనిపించినప్పుడు చిన్న ప్యాక్ తీసుకోండి. ఇది 120 రూపీస్ అండి. 120 రూపీస్లో మీకు 50 ml వస్తుంది అనమాట. అసలు పారాబెన్ ఫ్రీ ఉందండి, కెమికల్ లేదు, ఏం లేదు. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే ఉంది కాబట్టి, ఓన్లీ పపాయాతోనే ఫేస్ వాష్ ఉంది కాబట్టి మన స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయదండి. మన స్కిన్ లోపల ఎలాంటి బ్యాడ్ సెల్స్ ఉన్నా సరే ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల రిమూవ్ చేస్తుంది అనమాట. మన స్కిన్ డిటాక్స్ చేస్తుంది, షైనీగా ఉంచుతుంది. చాలా బాగుందండి ఫేస్ వాష్ అయితే. కంపల్సరీ మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనకి ఆన్లైన్లో బయట ఎక్కడైనా అవైలబుల్ ఉందండి. ఈ ఫేస్ వాష్ ఏ చిన్న స్టోర్లో అయినా మీకు దొరుకుతుంది అనమాట. ఫస్ట్ అయితే తక్కువ యూజ్ చేసి తర్వాత మీరు పెద్దది కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయాలి అని అంటే, స్కిన్ పైన ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో, డార్క్ స్పాట్స్, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ వస్తాయి కదా, స్కిన్ అన్ఈవెన్ ఉంటుంది, ఫోర్హెడ్ దగ్గర, అప్పర్ లిప్ దగ్గర అన్ఈవెన్ స్కిన్ ఉంటుంది కదండి, అలాంటి స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే ఈవెన్ టోన్ అనిపిస్తుంది అనమాట. మన స్కిన్ డిటాక్సిఫై చేస్తుంది. ఆల్ స్కిన్ టైప్ ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేయొచ్చండి. ఈ ఫేస్ వాష్లో మనకి చిన్న చిన్న చూపిస్తానండి, ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అనేది. ఇలా ఉందండి, జెల్లీ టైప్ ఉందన్నమాట. ఇలా మామూలుగా చాలా మైల్డ్గా ఉంటుందండి. ఇది ఫేస్ మీద మనం అప్లై చేస్తుంటే ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కానీ, అంత హార్డ్ కానీ ఏమీ లేదు. చాలా మైల్డ్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. దీని లోపల చిన్న చిన్నవి, అంటే చాలా చిన్నవి స్క్రబ్ లాగా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయండి. సో మన స్కిన్ కదా అంత హామేం చాలా చిన్నవి ఉన్నాయి. ట్యాన్ పోవడానికి, డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడానికి దీంట్లో వేస్తారనమాట. చాలా జెల్లీ టైప్ ఉంది కాబట్టి ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తేనే ఫేస్ అండ్ నెక్ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఇప్పుడు చేతిలో తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అది హ్యాండ్స్కి యూజ్ చేశాను. చూడండి ఎంత షైనీగా, ఎంత నీట్గా వైట్గా వచ్చాయో. మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల. మన స్కిన్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చాలా మంది ఆఫీస్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్. వాళ్ళైతే కంపల్సరీ ఏ ఫెయిర్ అండ్ లవ్లీ, ఏ ఫౌండేషన్, కంపల్సరీ లైట్ మేకప్ అని వేసుకుంటారు కదా. ఆ మేకప్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఎంత సోప్ పెట్టి రిమూవ్ చేసినా మనకి స్కిన్ పైన పోల్స్ ఉంటాయి కదా, ఆ పోల్స్ లోపల ఉండిపోతుందండి క్రీమ్ కానీ, పౌడర్ కానీ, ఫౌండేషన్ కానీ. సో మనం సోప్ వల్ల అయితే అది మొత్తం నీట్గా అవ్వదు. అది అలాగే డైలీ మనం ఓన్లీ సోప్తో చేయడం వల్ల అది స్కిన్ లోపలికి వెళ్ళి ఆ స్కిన్ ర్యాషెస్, పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ మనకి అవ్వడానికి కారణమవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళైతే కంపల్సరీ
ఫేస్ వాష్ అయితే యూజ్ చేయాలండి. ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా క్లీన్గా డీప్ క్లీన్ అవుతుంది అనమాట. ఈ పపాయ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల 100% మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆల్ స్కిన్ టైప్ ఫేస్ వాష్ ఇదైతే. కానీ ఎవరికి పడుతుందో ఎవరికి పడతలేదు అనేది చిన్న ప్యాక్ అయితే యూజ్ చేసి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, పప్పాయ ఎవరికి పడదు చెప్పండి, అందరికి పడుతుంది. కాకపోతే కొంచెం హీట్ బాడీ ఉన్న వాళ్ళు చూసి యూజ్ చేయండి. కానీ ఆల్ స్కిన్ టైప్ స్కిన్ అయితే చాలా నీట్గా చాలా షైనీగా ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత. నేనైతే వాడి చూసే మీకు మంచిగా రివ్యూ ఇస్తున్నానండి. ఎందుకంటే చాలామంది మన వీడియోలు చూస్తారు, చాలామంది అడుగుతున్నారు కూడా మంచి ఫేస్ వాష్ కావాలి అక్క చెప్పండి అని. ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఆల్ స్కిన్ టైప్ ఫేస్ వాష్. స్కిన్ అయితే డిటాక్స్ అవుతుంది, చాలా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. మనం ఈ జెల్ ఫేస్ పైన అప్లై చేసి ఒక్క 2-3 సెకండ్స్ మంచిగా మసాజ్ చేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది అనమాట. స్కిన్ డ్రై కూడా అవ్వదు. సో ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత మీరు సీరమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏది యూజ్ చేయాలనుకుంటే అది యూజ్ చేయొచ్చు. మన ఛానల్లో కూడా సీరము, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్, ఆల్ స్కిన్ టైప్ ఫేస్కి ఏమేమి కావాలో అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో మీకు ఏం కావాలన్నా ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి మీకు యూజ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అండి. మాయిశ్చరైజరు ఏది బెటరు ఏంటి అని అడుగుతున్నారండి. మన ఛానల్లో స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి అంటే మనం మాయిశ్చరైజర్ ఏది పడితే అది అన్ని స్కిన్లకి పడుతుంది అని చెప్పలేనండి. సో అది మాయిశ్చరైజర్ అయితే పక్కన, ఎందుకంటే అది వేరే వీడియో కాబట్టి నేను దీంట్లో చెప్పాలనుకోవట్లేదు. సింపుల్గా మన స్కిన్కి అకార్డింగ్ మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మన స్కిన్ టైప్ ఎలా ఉందో దాన్ని బట్టి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్ స్కిన్ టైప్ ఉన్నప్పుడు మనకు అన్ని మాయిశ్చరైజర్ పడవండి. అది స్కిన్కి పడుతుందా లేదా అనేది కరెక్ట్ మాయిశ్చరైజర్ మన స్కిన్కి కరెక్ట్ సన్ స్క్రీన్ కరెక్ట్ సీరం యూజ్ చేసినప్పుడే మన స్కిన్లో వర్క్ చేస్తుంది. అది మన స్కిన్ పైన ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ పైన ఫైట్ చేస్తుంది అనమాట. సో ఏది పడితే అది పెట్టేసుకొని ఇది సూట్ అవ్వలేదు అది సూట్ అవ్వలేదు అని అనుకుంటాం కదా. సో కరెక్ట్ మన స్కిన్కి సూట్ అయ్యేవి మనం యూజ్ చేయట్లేదని అని అర్థం దానికి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫేస్ వాష్ అయితే ఆల్ స్కిన్ టైప్ అండి. పపాయ ఫేస్ వాష్ పారాబెన్ ఫ్రీ, కెమికల్ లేదు, ఏం లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా. స్కిన్ మీద ఉన్న ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, స్కిన్ అన్ఈవెన్ ఉన్నా ఈవెన్ టోన్ చేస్తుంది. చాలా స్మూత్గా చాలా బాగుంది. తప్పకుండా ఈ ఫేస్ వాష్ యూజ్ చేయండి. దీంట్లోనే డీటాన్ ఫేస్ వాష్ కూడా ఒకటి వస్తుందండి. సో నేను ఆ వీడియో మీకు కావాలి అని అంటే మీరు కామెంట్ చేసి అడిగితే కంపల్సరీ నేను ఆ రివ్యూ కూడా చేసి చూపిస్తానండి. సో తప్పకుండా ఈ వీడియో చూసి అలా వెళ్ళకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూసి మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.